మీరు ఇన్ని కీర్తనలు పాడారు, అలాగే కచేరీలు చేశారు కాబట్టి, ఎక్కడో ఒక దగ్గర సినిమా వాళ్ళ కంట పడే ఉంటారు మీరు. ఆ! మరి ఎప్పుడు కూడా వాళ్ళ సినిమాల్లో పాడమని గాని, మీ సేవని అటు సినిమాల్లో కూడా అందించమని గాని ఎవరు అడగలేదా మిమ్మల్ని? అంటే సినిమా పాటలు కాకుండా దేవుళ్ళకి సంబంధించి. సినిమా పాటలు, భక్తి పాటలు అన్నీ పాడుతుంటాను. కానీ స్పెషల్‌గా స్వామి ఇంకా ఏ సినిమా పాటలు గానీ, ఏ ఏ పాటలు పాడకుండా ఈ వెంకటేశ్వర స్వామికి నా జీవితాన్ని నా స్వరము అంకితం చేసుకున్నాను. అది. అట్లా. రైట్. హ్మ్. సో, మా కోసం ఒక్కసారి నేనేంటంటే మీ పాట వినిన తర్వాత 'అన్నమయ్య' సినిమాలో పాట ఒకసారి మీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను నేను. అందులో మీకు బాగా నచ్చింది ఏదైతే ఉన్నదో. పాడతాను. నాకేంటంటే 'పిడికిట తలంబ్రాలు' ఆ పాట నాకు చాలా నచ్చుతది. ఓకే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరుకు సిగ్గుపడే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. బిరుదు పెండెము బెట్టే పెండ్లి కూతురు. నెరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము బెట్టే పెండ్లి కూతురు. నెరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు. పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచే నదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు. నేడే పెట్టుడు చీరలు గట్టె పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను. గట్టిగా వెంకటపతి కౌగిటను వడినెట్టిన నిధానమైన పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.